అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పాడి పరిశ్రమపై ఫెయింజల్ తుఫాను ప్రభావం, రైతులు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు. నేలల సంరక్షణ, ప్రపంచ నేలల దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం. చెరకు పక్వత నిర్ధారణ, నరకడంలో జాగ్రత్తలు. దీర్ఘకాలం పాటు భూమిలో ఉండే వాణిజ్య పంట చెరకు. సాగు చేసిన రకాన్ని బట్టి చెరకు పక్వానికి వస్తుంది. బాగా పక్వానికి వచ్చిన చెరకును నరికి గానుగ ఆడినప్పుడే అధిక పంచదార, బెల్లం దిగుబడిని పొందగలం. పక్వానికి రాని తోటలు నరికితే రసనాణ్యత తక్కువగా ఉండి నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అయితే నరికేటప్పుడు గెడలను పైపైన తేల్చి నరికితే దాదాపుగా ఎకరాకు 2 నుంచి 3 టన్నుల వరకు చెరకు దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉందని ఒక శాస్త్రీయ అంచనా. కాబట్టి చెరకును భూమట్టానికి నరకడం వల్ల అధిక దిగుబడితో పాటు కార్సీ పంటలో పిలకల శాతం కూడా ఎక్కువగా ఉండి పంట ఎదుగుదల ఆశాజనకంగా ఉంటుంది. సాధారణంగా చెరకును నవంబర్, డిసెంబర్ మాసాల నుంచి నరకడం మొదలు పెడతారు. దాదాపు 2-3 నెలల పాటు నరుకుదల చేస్తుంటారు. చెరకు తోటల పక్వత నిర్ధారణ, నరికివేత, ఫ్యాక్టరీకి పంపించేంత వరకు పాటించాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యొక్క చెరుకు ఫ్యాక్టరీలు ఓపెన్ అయ్యి చెరుకు నరకడం అనేది స్టార్ట్ అవుతుంది. సరైన సమయంలో కనుక మనం చెరుకు నరకనప్పుడు దాంట్లో ఉండే పక్వత, రసనాణ్యత, దాంతోపాటు ఈ యొక్క చక్కెర శాతం అనేది తగ్గిపోయి ఈ యొక్క పంచదార దిగుబడులు అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రిఫ్రాక్టోమీటర్ అనే పరికరంతో చక్కెర రసంలోని యొక్క ఘనపదార్థాల శాతం కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క 18-20% కనుక ఉన్నట్లయితే అది పక్వతకు వచ్చిందని నిర్ధారించుకొని మనం చెరుకు తోటలను నరకడానికి పర్మిట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి ముఖ్యంగా గమనించవలసిన అంశం ఏంటంటే, ఎక్కడైతే పడిపోయిన చెరుకు తోటలు, ఈ యొక్క నీటి ముంపుకు గురైన చెరుకు తోటలు, ఇలాంటి అన్నిటిని కూడా ముందుగా మన యొక్క చెరుకును నరికించుకొని దాన్ని గానుగాడించుకోవాల్సిన అవసరం ఉంటుంది. పురుగులు, తెగులు ఎక్కువ గమనించిన ఈ యొక్క చెరుకు తోటలను కూడా ముందుగా వాటిని నరికి దాన్ని ఫ్యాక్టరీకి పంపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైతే లేట్ అయిన పరిస్థితుల్లో మనకి యొక్క తూకం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దాంట్లో ఉండే రసనాణ్యత, చక్కెర శాతం కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి 24 గంటల్లోనే చెరుకు ఫ్యాక్టరీకి పంపించి గానుగాడించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, ఎక్కడ పంపించలేని పరిస్థితులు కనుక మనం గమనించినప్పుడు దాన్ని ఎండలో కాకుండా నీడలో పెట్టి చెరుకు చెత్తను కప్పి దాని మీద నీళ్లు చల్లుతూ ఉండడం ద్వారా కూడా దాన్ని చాలా వరకు దాని యొక్క తూకాన్ని కానీ దాని యొక్క రసనాణ్యత కానీ మనము మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు కూడా కొన్ని రకాలైన యాజమాన్య పద్ధతులు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. చెరుకు నరికేటప్పుడు మొదలకు సమానంగా, అంటే భూమికి సమానంగా మనం నరికించుకోవాలి. ఎక్కడైతే మనం పైకి నరకడం వల్ల ఒక ఎకరాకి 2 నుంచి 4 టన్నుల వరకు కూడా ఈ యొక్క చెరుకు గడల యొక్క బరువును మనం కోల్పోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మొదలుకి వచ్చేటట్టు నరికించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీని ద్వారా తర్వాత వచ్చే మోడే పంటల్లో కూడా మంచిగా మొక్కలను మొలిపించుకునే అవకాశం ఉంటుంది. పూత వచ్చే సమయం దాకా ఉంచినట్లయితే తప్పనిసరిగా దాంట్లో ఉండే చక్కెర శాతం, దాంట్లో ఉండే రసనాణ్యత అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరగా వాటిని మన పూతకు రాకముందే వాటిని నరికించుకొని మన ఫ్యాక్టరీకి పంపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. పడిపోయిన తోటల్లో కింద మొలకలు వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో ఉండే మొలకలను, దాంట్లో ఉండే చెత్తను, దాంతోపాటు ఈ యొక్క మట్టిని కానీ వేర్లను కానీ ఇలా పంపించుకోవడం ద్వారా కూడా ఈ చక్కెర శాతం చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ముఖ్యంగా ఈ మొలకలు తీసివేసి దాని ద్వారా ఆకులు కానీ చెత్తను కానీ
మట్టిని కానీ ఇలాంటివన్నీ కూడా తీసివేసి పంపించడం ద్వారా కూడా ఈ యొక్క అధికంగా చక్కెర దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ రసాయన అధికంగా ఉండటం ద్వారా ఈ యొక్క పంచదార దిగుబడి కూడా సాధించుకునే అవకాశం ఉంటుంది. సకల జీవజలాన్ని తనలో ఇముడ్చుకుంటుంది భూమాత. మనకు కావలసిన ఆహారం పండించుకోవడానికి ఆద్యం నేలతల్లే. అయితే నేలతల్లి ఆరోగ్యాన్ని మనం ఎంతవరకు కాపాడుతున్నాం అన్నది ప్రతి ఒక్కరం తరచి చూసుకోవాల్సిన రోజు ఇది. డిసెంబర్ 5న ప్రపంచ నేలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్లుగా ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయడానికి, ఉన్న భూమిలోనే అధిక దిగుబడులు తీయటానికి విచక్షణారహితంగా రసాయనాలను వాడేస్తున్నాం. దీంతో విష రసాయనాల అవశేషాలు పంట ఉత్పత్తుల్లో చేరుతున్నాయి. అంతేకాదు ఆ విషాలు నేలల్లోకి, భూగర్భ జలాల్లోకి చేరుతున్నాయి. నేలలో విలువైన జీవసంపద నశిస్తోంది. ఆ ప్రభావం మన ఆరోగ్యం పైన, మొత్తంగా పర్యావరణం పైన పడుతుంది. అందుకే నేలలు ఎంత ఆరోగ్యంగా ఉంటే పంటలు, ఆహార ఉత్పత్తులు అంత ఆరోగ్యంగా ఉంటాయన్నది నిస్సందేహం. నేల తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలనేది ఈ ఏటి నినాదం. ప్రపంచ నేలల దినోత్సవ నేపథ్యంలో నేల తల్లి ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి, జీవరాశిని కోల్పోకుండా నేలలను పదిలపరుచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సాయిల్ సైన్స్ విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి శైలజ. మనం ప్రపంచ నేలల దినోత్సవం డిసెంబర్ 5న జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం ప్రపంచ నేలల దినోత్సవం అంశం వచ్చి కేరింగ్ ఫర్ సాయిల్స్, మెజర్, మానిటర్, మేనేజ్. అంటే నేలల సంరక్షణ, కొలత, పర్యవేక్షణ మరియు యాజమాన్యం. ఈ కొలత, పర్యవేక్షణ, యాజమాన్యం అంటే ఏంటంటే మనం మన నేలల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షల ద్వారా తెలుసుకోవాలి. ఒకసారి తెలుసుకున్నాం కదా సరిపోద్ది అనుకోకూడదు. దాన్ని నిరంతరం పర్యవేక్షణ చేసుకుంటూ నేల ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ ఉండాలి. ఈ మొత్తం భూమిపైన ఉన్న జీవరాశిలో 4వ వంతు జీవరాశి నేలలే నిలయంగా ఉంటాయి. కాబట్టి ఈ జీవరాశిని మనం నిరంతరం కాపాడుకుంటూ ఉండాలి. కాబట్టి మనం నేలల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మధ్య కాలంలో సుమారుగా 91 మిలియన్ హెక్టేర్ల నేల క్షీణతకు గురైనట్టు మనకి ఒక నివేదిక ప్రకారం తెలుస్తుంది. సో ఈ నేల క్షీణత వలన నేలలో ఉద్భవించే సమస్యలు ఏంటంటే, మొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది నేలలో సేంద్రియ కర్బన శాతం తగ్గడం. సో ఈ మధ్యకాలంలో మన నేలల్లో సేంద్రియ కర్బన శాతం తక్కువ కన్నా కూడా దిగువకి వెళ్ళిపోతూ ఉంది. అంటే 0.5 నుంచి 0.7% ఉండాల్సిన సేంద్రియ కర్బన శాతం 0.3, 0.4కి వచ్చేసింది. సుమారుగా 80% నేలల్లో సేంద్రియ కర్బనం తక్కువగా ఉన్నట్టు మన రిపోర్ట్లలో తెలుస్తుంది. సో ఈ తక్కువగా ఎందుకు ఉంది అంటే మనం అతిగా వాడుతున్న రసాయనిక ఎరువులు, సేంద్రియ ఎరువులు మానేసి ఈ రైతాంగం అతిగా రసాయనిక ఎరువులు వాడటం వలన సేంద్రియ కర్బన శాతం అనేది తగ్గుతుంది. అంతేకాకుండా ఈ వాతావరణ మార్పులు వలన కూడా సేంద్రియ కర్బనం అనేది తగ్గడం జరుగుతుంది. ఎందుకంటే కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి వెళ్ళడం వలన నేలల్లో సేంద్రియ కర్బన శాతం తగ్గుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే నేలలు తమ భౌతిక, రసాయనిక, జీవ లక్షణాలని కోల్పోతున్నాయి. సో ఇలా కోల్పోవడం వల్ల ఏమవుతుందంటే నేలలు సంపీడనానికి గురవుతున్నాయి. ఎందుకంటే నేలలు ఒక బండ మాదిరిగా మారిపోయి వాటిలో జీవం కోల్పోతున్నాయి. నేలల్లో జరిగే పోషక చక్రాలు కానీ, లేదంటే జీవ వైవిధ్యం కానీ, లేదంటే నేల ఆరోగ్యం కానీ, నేల ఉత్పాదకత కానీ క్షీణించడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం చేయాల్సిన పని ఏంటంటే నేలల్లో సేంద్రియ కర్బనాన్ని పెంపొందించాల్సిన అవసరం చాలా ఉంది. తర్వాత రెండోది కారణం క్షీణతకి నేల సంపీడనం. సేంద్రియ కర్బన శాతం తగ్గడం వలన నేల గట్టిగా మారిపోతుంది, దాన్ని జీవం కోల్పోయినట్టు అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే నేల కోతకి గురవడం కూడా జరుగుతుంది. ఈ నేల కోత ఎందుకు వస్తుందంటే పైన పైపొరలన్నీ గట్టిగా అవడం వలన, సేంద్రియ కర్బనం లేకపోవడం వలన, నీరు, గాలి, ఇతర వ్యవసాయ విధానాల వలన నేల కోతకు గురవుతుంది. ఇలా గురవడం వలన ఏమవుతుందంటే ఉపరితలంలో ఉన్న సారవంతమైన నేల కొట్టుకొని పోయి లోపలి ఉన్న నేల, నిస్సారమైన నేల బయటకు వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆ నేల
పంటలకి పోషణ అందించలేకపోతుంది. దీనివల్ల ఉత్పాదకత తగ్గుతుంది. నేల కోతకు గురైనప్పుడు మనకి ఉపరితలం మీదున్న 2 నుంచి 3 సెంటీమీటర్ల సారవంతమైన నేల కోతకు గురవుతుంది పోతుంది. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మనము చెరువు మడ్డి అంటే ట్యాంక్ సిల్ట్ కూడా నేలకి వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అది వేసుకునే ముందు వాడుకునే ముందు ఒక్కసారి అది పరీక్ష చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఒక్కొక్కసారి ట్యాంక్ సిల్ట్లో లవణ సాంద్రత ఎక్కువ ఉంటుంది. కాబట్టి లవణ సాంద్రత లేకుంటే కనుక ట్యాంక్ సిల్ట్ని మనం నేలకు అందించుకుని దాని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నేల క్షీణతకి మరొక కారణం ఏంటంటే పోషకాల అసమతుల్యత. నత్రజని, భాస్వరం, పొటాషియంల నిష్పత్తి 4:2:1 నిష్పత్తిలో వాడాల్సి ఉండగా మన రైతాంగం నత్రజనిని 2 రెట్లు 2.5 రెట్లు అధికంగా వాడటం వలన ఏమవుతుందంటే పోషకాల అసమతుల్యతకి గురవుతుంది. పంటకు అవసరమైన పోషకాలు తగు మోతాదులో లభించకపోవడం పంట పెరుగుదలకి గొడ్డలు పెట్టుగా మారుతుంది. తద్వారా ఉత్పాదకత కూడా తగ్గుతుంది. అలాగనే సూక్ష్మ పోషకాల లభ్యత కూడా తగ్గుతుంది. సుమారుగా 49% నేలలు ఇప్పుడు భాస్వరం అధికంగానే ఉంది. కానీ మన రైతాంగం విపరీతంగా వాడే భాస్వర ఎరువుల వలన నేలలోని జింక్ అనేది బంధింపబడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే జింక్ ధాతు లోపం వస్తుంది. దీన్ని ఏమంటామంటే భాస్వరం ప్రేరేపిత జింక్ ధాతు లోపం. అలానే ఇనుప ధాతు లోపం కూడా దీనివల్ల వస్తుంది. దాన్ని భాస్వరం ప్రేరిత ఇనుప ధాతు లోపం అంటారు. అంటే నేలలో అవి సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా ఈ భాస్వరం అధికంగా ఉండడం వల్ల జింక్, ఇనుము, ఇతర సూక్ష్మ పోషక లోపాలు కనిపిస్తున్నాయి. ఈ సూక్ష్మ పోషకాలని కూడా దృష్టిలో పెట్టుకుని మనం రసాయనిక ఎరువుల్ని తగు మోతాదులో సమతుల్యంగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదు అంటే అసమతుల్యంగా వాడినప్పుడు 2050 నాటికి మన నేలల ఉత్పాదకత 10% తగ్గుతుందనేది ఒక నివేదిక ప్రకారం అంచనా. కాబట్టి మనము విపరీతంగా ఈ రసాయనిక ఎరువులు వాడటం తగ్గించి సేంద్రియ ఎరువులను కూడా వాటికి జోడించి సమగ్ర పోషక యాజమాన్యం చేసినట్లయితే ఈ సేంద్రియ ఎరువుల్లో ఉన్న సూక్ష్మ పోషకాలు మొక్కకి అందుతాయి. కాబట్టి సేంద్రియ ఎరువులను కూడా సమగ్ర పోషక యాజమాన్యంలో ఒక భాగంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఇవి సూక్ష్మజీవులకి అంటే నేలలో ఉండే జీవరాశికి కూడా ఆహారంగా పనిచేస్తాయి. సూక్ష్మజీవులు ఈ పోషక చక్రాలని నడపడమే కాకుండా అవి చనిపోయాక కూడా సాయిల్ మైక్రోబియల్ బయోమాస్ కార్బన్ అంటాము. అంటే వాటి నుంచి కూడా కార్బన్ నేలకి యాడ్ అవుతుంది. కాబట్టి మనం ఈ విధంగా సేంద్రియ ఎరువుల్ని కూడా ఈ పోషక యాజమాన్యంలో భాగంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మధ్య కాలంలో మన రాష్ట్రంలో నేలల్లో సూక్ష్మ పోషక లోపాలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. సుమారుగా 40% నేలలు జింక్ ధాతు లోపం ఉన్నట్టుగా కనుక్కోబడింది. అదే గుంటూరు జిల్లాలో అన్నిటికన్నా అత్యధికంగా సుమారుగా 52% నేలలు జింక్ ధాతు లోపం ఉంది. అలానే వివిధ జిల్లాల్లో జింక్ ధాతు లోపం అనేది కనిపిస్తూ ఉంది. అధికంగా వాడుతున్న రసాయనిక ఎరువుల వలన మొక్కల పోషణ ప్రశాంతకంగా మారడమే కాకుండా వాటి నుంచి ఉదాహరణకి భాస్వరం ఎరువుల నుంచి భారలోహకాలు ఆర్సెనిక్, కాడ్మియం, లెడ్ వంటి లోహాలు కూడా మొక్కకు అందుతున్నాయి. మొక్క ద్వారా మనము వాటిని ఆహారంగా తీసుకోవడం వలన మనిషికి కూడా ఈ క్యాన్సర్ కారకాలైన భారలోహాలు ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ రసాయనిక ఎరువులు అతిగా వాడటం వలన మొక్క తీసుకునేది వినియోగ సామర్థ్యం తగ్గుతుంది. ఉదాహరణకి మనం వేసిన నత్రజని ఎరువుల్లో 30% వరకే మొక్క గ్రహిస్తుంది. మిగిలిన 70% కూడా వృధాగా భూగర్భ జలాలకి చేరుతుంది. ఇలా చేరడం వలన అది యూట్రోఫికేషన్ అంటాము. అంటే ఏంటంటే భూగర్భ జలాల్లో వీటి పోషకాలు నత్రజని కానీ భాస్వరం కానీ ఎక్కువైనప్పుడు జలజీవరాశుల మీద కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. సాయిల్ టెస్ట్ బేస్డ్ ఫర్టిలైజర్ అప్లికేషన్ అంటే ఏంటంటే భూసార పరీక్షల ఆధారంగా రసాయనిక ఎరువుల వాడకాన్ని మన యూనివర్సిటీ నుంచి మనం ప్రిస్క్రైబ్ చేస్తున్నాము. అన్ని పంటలకు అన్ని మండలాల్లోనూ ఎంత మోతాదులో రసాయనిక ఎరువులు వాడాలనేది కూడా మనం ప్రిస్క్రైబ్ ఇస్తున్నాము. కాబట్టి ఆ విధంగా మన రైతాంగం ముందుకు వెళ్ళగలిగినట్టయితే వినియోగ సామర్థ్యం ఎరువుల మీద ఖర్చు తగ్గించుకోవచ్చు. అతిగా వాడే ఎరువుల వలన వచ్చే పురుగులు తెగుళ్ళను కూడా వాటి మీద ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఈ అధికంగా వాడే రసాయనిక ఎరువుల వలన వాతావరణ కాలుష్యం కూడా జరుగుతుంది. అంటే కర్బన ఉద్గారాలు కూడా వాతావరణంలో కలిసి వాతావరణ మార్పులకు కూడా దోహదపడుతున్నాయి. ఈ నేల క్షీణతకి మరొక కారణం అంటే నేల లవణీయత. అంటే ఏంటంటే సెలినైజేషన్, ఆల్కలైజేషన్ అంటాము. అంటే పాలచవుడు, నల్లచవుడు. సో ఇవి ఎందుకు వస్తున్నాయంటే నేల మంచి నేల అయినప్పటికీ కూడా మనం వాడే నాణ్యత తక్కువ ఉన్న నీటి వలన ఒక్కొక్కసారి లవణీయత పెరుగుతుంది. అలానే అతిగా వాడే రసాయనిక ఎరువులు కొన్ని ఎరువులకి
లవణ సూచిక చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి రసాయనిక ఎరువులు కనుక మనం వాడినట్లయితే ఏటికి ఆయేడు లవణ సాంద్రత నేలలో పెరిగి చివరకు ఆ నేలలన్నీ చౌడు నేలలుగా మారే అవకాశం ఉంది. నేలలు నీటి ముంపుకు గురైనప్పుడు కూడా వాటిల్లో లవణ శాతం అనేది పెరుగుతుంది. దీనికి కూడా మన యూనివర్సిటీ నుంచి టెక్నాలజీ ఉంది, సబ్సర్ఫేస్ డ్రైనేజ్లని. సుమారుగా ఇప్పుడున్న పరిస్థితిలో మన దేశంలో 6.73 మిలియన్ హెక్టేర్ల చౌడు నేలలు ఉన్నట్లు అంచనా. ఇది ఈ దశాబ్దం చివరికి 11 మిలియన్ హెక్టేర్స్గా పెరుగుతాయని ఏటికి ఆయేడు ఈ చౌడు నేలలు పెరుగుతున్నాయి. సుమారుగా ప్రతి సంవత్సరం 10% నేలలు చౌడు బారుతున్నాయని ఒక నివేదిక ప్రకారం తెలిసిన విషయం. మన రాష్ట్రంలో సుమారుగా 8 లక్షల హెక్టార్ల నేల చౌడుకి గురైందని ఒక అంచనా. అలానే 2 మిలియన్ హెక్టేర్లు ఆమ్ల నేలలు ఉన్నాయని కూడా ఒక నివేదిక ప్రకారం తెలిసింది. కాబట్టి మనము వాడే నీరు కానీ, వ్యవసాయానికి ఉపయోగించే నీరు కానీ, రసాయనిక ఎరువులు కానీ చాలా జాగ్రత్తగా వాడుకున్నట్లయితే చాలా మంచిది. దీనికి కూడా విరుగుడుగా ఏంటంటే మనం సేంద్రియ ఎరువుల్ని వాడుకోవాల్సిన అవసరం ఉంది. అలానే జీలుగని పెంచి పూత దశలో నేలలో కలిదునినట్లయితే అది కుళ్ళే ప్రక్రియలో విడుదలయ్యే రసాయనాలు ఆ లవణాలని విరిచేస్తాయి. కాబట్టి నేల ఆరోగ్యాన్ని అవి బాగు చేస్తాయి. కాబట్టి చౌడు నేలల పునరుద్ధరణకు ఈ జీలుగ వంటి పచ్చిరొట్ట ఎరువుల్ని వాడుకోవడం ఎంతైనా మంచిది. వాటితో పాటుగా నల్ల చౌడు కనుక ఉన్నట్లయితే మనం జిప్సం రికమెండ్ చేస్తున్నాము. ఒక్కొక్కసారి జిప్సం దొరకనప్పుడు మనకి అదర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, పైరైడ్స్ అని, లేదంటే ప్రెస్ మడ్ కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ మనకి అందుబాటులో ఏది పదార్థాలు ఉంటే అమెండ్మెంట్స్ కింద వాటిని వాడుకొని పునరుద్ధరించుకుంటే ఆ నేలల ఉత్పాదకత పెంచుకోగలుగుతాము. అలానే మనం నేల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలుగుతాం. తర్వాత నేల క్షీణతకు కారణభూతమైనది ఏంటంటే నేల కాలుష్యం. ఈ నేల కాలుష్యం ఎలా వస్తుందంటే రసాయనిక ఎరువులు కానీ, పురుగు మందులు, తెగుళ్ళకి కలుపు మందులు, వీటన్నిటిలో ఇవన్నీ కూడాను నేలలో ఉండిపోయి అవశేషాలు ఉండిపోతున్నాయి. మనం తినే ఈ పంట ఉత్పత్తుల మీద కూడా ఆ అవశేషాలు ఉండిపోవడం వలన అవి కూడా మన ఆరోగ్యానికి చాలా గొడ్డలి పెట్టుగా మారినాయి. పురుగు మందులు కానీ, తెగులు మందులు కానీ అవసరమైనంత మేరకే వాడుకుంటూ నేల ఆరోగ్యాన్ని, తద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే కాకుండా ఈ నేల కాలుష్యానికి మరొక కారణభూతం ఏంటంటే పారిశ్రామిక వ్యర్థాలు. ఒక్కొక్కసారి ఈ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలని కూడా పంట చేల్లో వదిలేస్తున్నారు. దీనివల్ల కూడా ఏమవుతుందంటే రోజు రోజుకి భారలోహాలు చేరుతున్నాయి మన వ్యవసాయ ఉత్పత్తుల్లో. దానివల్ల అవన్నీ కూడా మన ఆరోగ్యానికి చేటు చేస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ చూసుకుని మన రైతాంగం కూడా చాలా జాగ్రత్తగా పారిశ్రామిక వ్యర్థాలు కూడా మన చేలో కలవకుండా వీలైనంత వరకు చూసుకుంటే చాలా మంచిది. నేల క్షీణతకు మరొక కారణం ఏంటంటే నేలలో జీవ వైవిధ్యం లోపించడం. జీవ వైవిధ్యం అంటే నేలలో వివిధ రకాలైన జీవరాశులు ఉంటాయి. సో ఈ సూక్ష్మజీవులన్నీ కూడా నేలకే కాదు పంటకు కూడా చాలా అవసరం. అది ఎలా అంటే రసాయనిక ఎరువులు పంట తీసుకోవాలన్నా కూడా ఈ సూక్ష్మజీవులు చాలా అవసరం. అవి లేనప్పుడు రసాయనిక ఎరువుల్లో ఉన్న పోషకాలు పంటకి లభ్యస్థితిలో ఉండవు. కాబట్టి ఈ సూక్ష్మజీవులు అనేవి ఉంటేనే అన్ని జీవరసాయనిక చర్యలు సాఫీగా జరుగుతాయి. మనం వేసే రసాయనిక ఎరువులు కూడా మొక్క తీసుకోగలుగుతుంది. అలానే ఈ వినియోగ సామర్థ్యం కూడా పెరుగుతుంది. అంతేకాదు పోషక చక్రాలు అంటే న్యూట్రియంట్ సైక్లింగ్, ఈకోసిస్టమ్ ఫంక్షన్స్ అంటే పర్యావరణ వ్యవస్థ విధులు, ఇవన్నీ నడవాలన్నా కూడా నేలలో సూక్ష్మజీవుల జనాభా ఉండాల్సిందే. నేల గుల్లవారేటట్టు చేయాలి అంటే వానపాముల జనాభా ఉండాల్సిందే. ఈ సేంద్రీయ కర్బనాన్ని ఎలా పెంచాలి అనేదానికి వివిధాలైన మార్గాలు ఉన్నాయి. ఒకటేంటంటే సేంద్రియ ఎరువులు అంటే పశువుల కెత్తం కానీ, కంపోస్ట్ కానీ, వర్మీ కంపోస్ట్ కానీ వేసుకోవడం వలన సేంద్రీయ కర్బనాన్ని మనం పెంచుకోవచ్చు. వర్మీ కంపోస్ట్ని రైతులు వారు తయారు చేసుకుని వేసుకుంటేనే ఖర్చుల్ని తగ్గించుకోవచ్చు. ప్రతి ఏడు వీలైనంత వరకు పచ్చిరొట్ట ఎరువుల్ని వాళ్ళ క్రాప్ సైకిల్లో ఒక భాగంగా చేర్చినట్లయితే తక్కువ ఖర్చులో మనం ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో మన రైతులు కూడా అంటే పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఉన్న ప్రాబ్లం మన రాష్ట్రానికి కూడా వచ్చింది. అదేంటంటే రెసిడ్యూ బర్నింగ్ అంటే పంట అవశేషాలని తగలబెట్టడం. మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు కంబైన్డ్ హార్వెస్టింగ్ చేసి వచ్చే అవశేషాలని మన రైతాంగం తగలబెడుతున్నారు. అలా చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ మన వాతావరణంలో మార్పులకి మనమే దోహదం చేస్తున్నాము. కాబట్టి ఈ రెసిడ్యూ ఇన్కార్పొరేషన్ పంట అవశేషాలని నేలలోకి ఇన్కార్పొరేట్ చేసి ష్రెడ్డర్ ద్వారా ఇన్కార్పొరేట్ చేసి దానికి డికంపోజర్ని జోడించినట్లయితే త్వరగా కుళ్ళటం జరుగుతుంది. తద్వారా కార్బన్ నిల్వలు అంటే కార్బన్ సిక్వెస్ట్రేషన్ జరుగుతుంది. అలానే ఈ సిక్వెస్ట్రేషన్ జరిగే క్రమంలో పోషకాలు కూడా
విడుదలవుతాయి. ఈ డికంపోజర్ అనేది మన యూనివర్సిటీ నుంచి కూడా అందుబాటులో ఉంది. అమరావతి రీసెర్చ్ స్టేషన్లో యాంగ్రో డికంపోజర్ అనే ఒక మైక్రోవేల్ కన్సార్షియంని వాళ్ళు అందుబాటులోకి తీసుకొచ్చారు. రైతాంగం అంతా దీన్ని వాడుకుని పంట అవశేషాలని రీసైకిల్ చేసి నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని భావిస్తున్నాను. సేంద్రీయ వ్యవసాయం కూడా కార్బన్ నిల్వలు పెంచడానికి చాలా దోహదపడుతుంది. అలానే ఈ మధ్య కాలంలో వస్తున్న 365 డేస్ గ్రీన్ కవర్ అంటే 365 రోజులు మనం నేలని ఏదో ఒక పంటతో కప్పి ఉంచడం, అది చాలా విజయవంతంగానే ఉంది. దాని ఫలితాలు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. వీటిలో ఏవేని పద్ధతులు రైతులు ఫాలో అయ్యి వాళ్ళ నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని భావిస్తున్నాను. నేల ఆరోగ్యంగా ఉంటేనే పంట ఆరోగ్యంగా ఉంటుంది. పంట ఆరోగ్యంగా ఉంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ మూడింటి మధ్య సంబంధం ఉందనేది అయితే రీసెర్చ్ రిజల్ట్స్ చెప్తున్నాయి. కాబట్టి ఆరోగ్యవంతమైన నేలలు మన ఆరోగ్యకరమైన జీవితానికి సోపానాలు. సో ఈ నేల ఆరోగ్యం ఎందుకు మనం కాపాడాలి అంటే ఈ పైన ఉన్న 2 నుంచి 3 సెంటీమీటర్ల నేల తయారవ్వాలి అంటే కనీసం 1000 సంవత్సరాలకు పైన పడుతుంది. సో అంత విలువైన నేలని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. సరైన నేలల యాజమాన్యం అంటే ఏంటి? మన నేలని పరీక్షించడం, మెషర్ చేయడం, పర్యవేక్షించడం. అంటే ఏకవార్షిక పంటలైతే 3 సంవత్సరాలకు ఒకసారి మట్టి పరీక్షలు చేసుకోవాలి. అలానే బహువార్షిక పంటలు అంటే పండ్ల తోటలు లాంటివి అయితే కనీసం 6 సంవత్సరాలకు ఒకసారన్నా సాయిల్ టెస్టింగ్ అంటే మట్టి పరీక్ష చేసుకుని వాళ్ళ ఆ నేల ఆరోగ్యం ఎలా ఉందో చూసుకుని ఏం చేయాలనేది తదుపరి నిర్ణయం, తదుపరి చర్యకి యాక్షన్ ప్లాన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫెయింజల్ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాలతో పాటు తెలంగాణలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కోతలకు సిద్ధంగా ఉన్న వరి పైరు నేలకొరగగా నారుదశలోని పైరులో నీరు చేరింది. పశుపక్షాదులు సైతం అధిక వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. మేత, నీటి కొరతతో పాటు ఈ కాలంలో వ్యాపించే రోగాలు పశువులు, జీవాలను కోలుకోనియవు. కాబట్టి పాడి రైతులు అప్రమత్తంగా ఉంటూ నిపుణుల సూచనల మేరకు ముందస్తు జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు నెల్లూరు జిల్లా అల్లూరు ప్రాంతీయ పశు వైద్య సహాయ సంచాలకులు డాక్టర్ మహేశ్వరయ్య. గేదెల్ని కానీ ఆవుల్ని కానీ గొర్రెల్ని మేకల్ని సాధ్యమైనంత వరకు బయటకు తోలకుండా ఉండాలి. నదీ తీరాల్లో లేదా వాగులు ప్రవాహాలు వచ్చే చోట ఈ పశువులను తోలుకోబోకుండా ఉండాలి. దాంతోపాటు కొట్టాల్లో కట్టేసే చోట కొట్టాలు బలహీనంగా ఉంటే వాటిని కొంచెం జాగ్రత్త చేసుకుని చూసుకోవాలి. బలహీనంగా పాడుబడిన బిల్డింగుల్లో పశువులను కట్టేయకుండా చూసుకోవాలి. పశువుల్ని చెట్ల కింద కట్టేయకుండా చూసుకోవాలి. చెట్ల కింద కట్టేసినప్పుడు ఏదైనా పిడుగులు పాటలు ఇటు జరిగినప్పుడు దానివల్ల పశువులు ప్రమాదానికి గురి చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. తీవ్రమైన వరదలు ఉన్నప్పుడు దూరంగా ఉన్న ప్రాంతాల్లోకి పశువులను తీసుకొని పోవాలి. సడన్గా ఏదైనా వరద వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు పశువుల్ని కట్టేయకుండా గుంపుగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే కట్టేసినప్పుడు ఆ వరద తాకిడి వల్ల ఈ కట్టేసిన పశువులను చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. పశుగ్రాసం, ఎండుమేత సరిపోయినంతగా ఉంటే నీటి వస్తు జాగ్రత్తగా ఉండే చోట పెట్టుకొని మనం మేపుకుంటే ఈ పశువులను కాపాడుకోవచ్చు. చిన్న దూడల్ని కూడా బురద నీళ్ళు తాగకుండా, మురికిలో చేరకుండా, కొంచెం మెరక ఉండి తడి లేకుండా ఉండే ప్రాంతాల్లో కనుక కట్టేసుకుంటే వర్షం వల్ల వచ్చిన చలి వల్ల ఊపిరితిత్తుల్లో ఉండే నిమోనియా రాకుండా మనం పశువులను కాపాడుకునే దానికి అవకాశం ఉంటుంది. పాడి పశువుల్ని, నిండు చూడుతో ఉన్న పశువుల్ని సపరేట్ చేసి వేరుగా కట్టేసుకొని ఈ పాడి పశువుల్ని పాలని మనము సకాలంలో తీస్తూ వాటికి పొదుగు వాపు రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. మామూలుగా వర్షాలప్పుడు సహజంగా నీళ్లు తక్కువ తాగుతాయి పశువులు. కానీ మనం మేత ఇచ్చినప్పుడు నీళ్లు కనుక సకాలంగా పెట్టగలిగితే ఇబ్బంది పడకుండా డిహైడ్రేషన్ కాకుండా ఉంటాయి. వీలైనంత వరకు దానా జాగ్రత్త చేసుకొని ముందుగానే కొనుక్కొని పెట్టుకొని ఆ దానాని గడ్డితో కలిపి దాని మీద చల్లితే పశువులు ఇంకా ఇష్టంగా ఎండుగడ్డిని తింటాయి. ఈ మేకలు, గొర్రెలు బయట ఎక్కువ దూరం తోలుకొని పోయి ఉంటే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో కనుక వరద వచ్చే పరిస్థితి ఉంటే వరద తాకిడి రాని ప్రాంతాల్లో కనుక పశువులను కనుక తోలుకొచ్చుకున్నామంటే నష్టాలని నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా లోన్లు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అనేది చేయించుకోండి. ఇన్సూరెన్స్ చేయించుకుంటే
ఎప్పుడైనా పొరపాటున ఇటువంటి వరదల్లో కనుక ఈ పిడుగుపాటు వల్ల కానీ ఏదైనా పశువులు కనుక నష్టం జరిగి చనిపోతే పూర్తిగా పశువులకి క్లెయిమ్ తెప్పించుకొని ఆర్థికంగా నష్టపోకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పశువులు చనిపోయినప్పుడు దగ్గరలో ఉన్న పశు వైద్యాధికారికి తెలియజేస్తే వాళ్ళు వచ్చి మన పశువుల్ని ఫోటోలు తీసి దానికి ప్రభుత్వం తరపున ఏదైనా నష్టపరిహారం వచ్చేదానికి వీలుంటే వాటిల్ని ఖచ్చితంగా ఆ నష్టపరిహారాన్ని మనకు అందజేసేదానికి సకాలంలో చర్యలు తీసుకుంటారు. కాబట్టి రైతు సోదరులందరూ ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చే సూచనలను ఖచ్చితంగా పాటించి పశు సంపదను కాపాడుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.